హాయ్ చిన్నారులు, వచ్చేసారా? రండి కూర్చోండి చక్కగా. మీకు ఇంకో కథ చెప్తాను. ఈరోజు ఏమిటంటే దేవునికి ఉత్తరం అనే కథ చెప్తున్నాను. సరే, చక్కగా వినాలి. అయితే ఒక ఊర్లో ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ బాబుకు చిన్నగా ఉన్నప్పుడే తల్లి తండ్రి ఇద్దరు చనిపోతారు. ఇద్దరు చనిపోవడంతో అతను చుట్టుపక్కల వాళ్ళే కొంచెం ఆ బాబును పెంచినట్టుగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోనే పెరుగుతాడు ఆ బాబు. అంటే వాడు భోజనం కానీ, స్కూల్కి పోవడానికి కానీ, బుక్స్ అన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళు సమకూరుస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటే కొన్ని రోజులకు ఆ బాబు కొంచెం పెద్దగా అయ్యాక అతనికి బుక్స్కి ఒక 100 రూపాయలు కావాలి అని స్కూల్లో చెప్తారు. చెప్పేసరికి ఆ బాబు ఏం చేస్తాడంటే, రోజు చుట్టుపక్కల వాళ్ళు చాలా నాకు సహాయం చేస్తున్నారు కదా, ఎప్పటికీ వీళ్ళని అడిగితే బాగుండదు కదా అని చెప్పి ఒక ఆలోచన వచ్చి, అందరికీ దేవుడు ఏ వరం కోరితే ఆ వరం ఇస్తాడు కదా, అలాగే నేను కూడా దేవుడిని అడుగుతానని చెప్పి దేవుడికి ఒక ఉత్తరం రాస్తాను అనుకుంటాడు. అనుకొని ఉత్తరం ఎలా రాయాలి ఏమిటిదని ఆలోచన చేసి ఏదో విధంగా ఆలోచన చేసుకొని ఒక ఉత్తరం రాసి, దేవుడా నాకు చదువుకుంటున్నాను, నా అమ్మా నాన్న లేరు, నేను ఒంటరి వాడిని, నాకెవరూ లేరు కనుక నాకు బుక్స్ కొనుక్కోవడానికి 100 రూపాయలు కావాలి, నాకు ఇస్తావా అని చెప్పి దేవునికి ఉత్తరం రాస్తాడు. రాసి అది ఉత్తరంలో అడ్రస్ ఏం పెడతాడంటే దేవుడు స్వర్గం అని పెడతాడు. పెట్టేసరికి బాక్సులో పోస్ట్ చేసేస్తాడు. చేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ వస్తాడు. ఆ లెటర్స్ అన్నీ తీసుకుపోయినట్టు ఈ ఉత్తరం కూడా తీసుకొని పోతాడు. పోయిన తర్వాత హెడ్ ఆఫీస్కి పోయినాక అక్కడ అసిస్టెంట్ చూపిస్తాడు. అసిస్టెంట్ ఆ ఉత్తరం చూసి వాళ్ళ ఆఫీసర్కి ఇస్తాడు. ఆ పోస్ట్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, అయ్యో ఈ బాబు చాలా అమాయకుడు ఉన్నట్టుంది, దేవునికి ఉత్తరం రాసి పోస్టులో వేశాడు, ఎవరు లేరని చెప్తున్నాడు కదా అని చెప్పి 100 రూపాయలు ఆ బాబు అడిగానని చెప్పి ఈయన 75 రూపాయలు పోస్ట్లో పంపిస్తాడు. ఆ బాబు పంపించిన తర్వాత బాబు అనుకుంటాడు, నేను 100 రూపాయలు అడిగాను కదా, దేవుడు నాకు 100 రూపాయలు 75 ఇచ్చాడు, వాడు దేవుడు అడిగినట్టు నాకు వరం ఇచ్చి 100 రూపాయలు ఇస్తే 25 రూపాయలు పోస్ట్ మ్యాన్కి తీసుకున్నాడేమో, తీసుకునేలే, నాకైతే వచ్చిన బుక్స్ సరిపోతున్నాయి కదా అని చెప్పి మళ్ళీ పైసలు అందినట్టుగా మళ్ళీ జవాబు రాయాలి కదా, అందుకోసం అని మళ్ళీ ఇంకో ఉత్తరం రాసి దాంట్లో నాకు మీరు 100 పంపితే నాకు 75 వచ్చినాయి దేవుడా, అది నీ తప్పేం లేదు, నేను అడిగినందుకు నీకు ఇచ్చినావు కానీ దానికి పోస్ట్ మ్యాన్ తీసుకున్నాడేమోలే అనుకొని మళ్ళీ నాకు ఈ డబ్బులు నాకు ముట్టినవి అని చెప్పి జవాబు రాసి మళ్ళీ పోస్ట్లో వేసేస్తాడు. వేసిన తర్వాత మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీసర్కే మళ్ళీ లెటర్ పోయి, పాపం ఆ బాబు చాలా అమాయకుడు ఉన్నట్టున్నాడు, ఈ డబ్బులు పంపినందుకు ఇట్లా కృతజ్ఞత తెలిపిండు కదా అని చెప్పి పోస్ట్ మ్యాన్ సంతోషపడతాడు. అలా ఏమిటంటే, నమ్మిన వారికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు అనేది దీని నీతి.